అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు దర్శి నియోజకవర్గంలో కనుక పరిస్థితులు కనుక చూస్తున్నట్లయితే ఆ నేత గత 5 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. మంత్రివర్గం తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో కూడా ఒక అత్యున్నతమైనటువంటి మంత్రి స్థానంలో తాను ఉండి ముందుకు నడిపించినటువంటి ఘనత కలిగిన వ్యక్తి మరెవరో కాదు, ఆయనే సిద్ధారాఘవరావు గారు. సిద్ధారాఘవరావు గారు 2014 నుంచి 2019 వరకు కూడా దర్శిలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు కూడా ఏకఛత్రాధిపత్యంగా కూడా రవాణా శాఖ మంత్రిగా కూడా ఆయన తన సేవలను ప్రజలకు అందించినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఈరోజు 2019లో ఆయన ఒంగోలులో ఎంపీగా పోటీ చేయటం, తదనంతరం ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. ఆయన ఎట్టకేలకు వైసీపీ తీర్థం పుచ్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఆయన వైసీపీ పార్టీలో చేరటంతో ఒకసారిగా ఆయన వైసీపీ కండవా కప్పుకోవటం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దర్శికి సిద్ధారాఘవరావు చాలా దూరంగా ఉన్న పరిస్థితులు, అంటే లోకల్గా ఉన్నటువంటి దర్శి, ముళ్ళమూరు తదితర కురిచేడు తదితర మండలాల్లోనే కొంత అభిమానం సిద్ధారాఘవరావుకు ఉన్నప్పటికీ కూడా అక్కడ దర్శి నియోజకవర్గంలో ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు కానీ అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు భారీ ఎత్తున పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే చివరి వరకు తాను వైసీపీ తరఫున దర్శి టికెట్ ట్రై చేయటం, వారు ఒంగోలులో కానీ అద్దంకిలో కానీ వైసీపీ తరఫున టికెట్ కేటాయిస్తాం అని చెప్పడంతో సిద్ధ ఆ పోరాటం నుంచి విరమించుకున్న సందర్భం చూసాం. అయితే అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అంటే 2014 ఎన్నికల్లో సిద్ధ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద స్వల్ప మెజార్టీ అయినప్పటికీ కూడా గెలిచి మంత్రిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 2019 ఎన్నికల్లో బూచేపల్లి పోటీకి దూరంగా ఉండటం, మద్దిశెట్టిని అక్కడ రంగంలోకి దింపడం, గెలుపొందడం జరిగింది. అయితే 2024లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తనకి జగన్ ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన టికెట్ తెచ్చుకొని ఇప్పుడు బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు గనక సిద్ధారాఘవరావు గనక బూచేపల్లికి గనక ఈ ఎన్నికల్లో గనక సపోర్ట్ చేసినట్లయితే 100% బూచేపల్లి గెలుస్తాడని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు, వ్యాపార సంబంధమైన వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు గనక ఈ ఎన్నికల్లో గనక వారి ఇరువురు కూడా వీటినన్నింటినీ పక్కన పెట్టేసి దాన్ని భారీగా గనక జన సమీకరణ చేసి ఒకరోజు సిద్ధ బూచేపల్లి గనక దర్శి కానీ దర్శి పక్కన ఉన్నటువంటి ఏదో ఒక మండలంలో కానీ ఒక కార్యక్రమం చేపట్టినట్లయితే అక్కడ ఆర్యవైశ్యులతో కానీ ఇతర కమ్యూనిటీలతో కానీ ఒక సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ పరిచయ కార్యక్రమం లాగా పెట్టేసుకొని ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఆ రకంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు చూసాం. అదేవిధంగా దర్శి బూచేపల్లి ఇద్దరు కనుక అక్కడ కలిసి క్యాడర్ని అంతా కనుక ఉత్సాహపరిచినట్లయితే దాదాపుగా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి విజయ దుంది మోగిస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మి గారు ఆదిలోనే అంటే ఈ నెల 4వ తేదీ ఆమె పేరు లేటుగా ఖరారైనప్పటికీ కూడా తన అన్న గొట్టిపాటి రవికుమార్ని మమేకం చేసుకోవటంలో కానీ దర్శి ప్రజలందరూ కూడా ఆమె తన సత్తా చూపించేందుకు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు బడా నేతలతో కూడా వాళ్ళు సాన్నిహిత్యంగా ఉండి వారందరినీ దర్శి నియోజకవర్గాన్ని పిలిపించుకొని ఆ రోజు ఆమె ఎంట్రీ కూడా ప్రజలందరూ చూశారు. మనం సొంతగా చెప్పేదేం కాదు. కాబట్టి ఇదే స్థాయిలో బూచేపల్లి సిద్ధ కనుక కలిసినట్లయితే దాదాపుగా బూచేపల్లికి తిరుగుండదని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి వారిద్దరూ కలుస్తారా, ఏదైనా ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని? ఎందుకంటే సిద్ధారాఘవరావు నిన్న కూడా ఒంగోలులో కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసినప్పుడు ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది, అక్కడ మాట్లాడటం జరిగింది. బాలినేనికి కూడా ఇక్కడ ఒంగోలు సపోర్ట్ చేయడం జరిగింది. అదే స్థాయిలో కనుక దర్శిలో కనుక వాళ్ళు ఇరువురు కూడా సమైక్యంగా సన్నిహితంగా గనక సమావేశాలు కనుక ఏర్పాటు చేసుకుంటే బూచేపల్లికి గెలుపు ఈజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.